మోకరించి ప్రార్థన చేసే వ్యక్తివైతే కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టడం ఒక్కటి నువ్వు నేర్చుకున్నావు అంటే నిన్ను ఇబ్బంది పెడుతున్న శత్రువులు మనుషులు కావచ్చు, సాతాను శక్తులు కావచ్చు, నీ గురించి ఎలాంటి చెడ్డ ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచన మొత్తాన్ని దేవుడు చెదరగొడతాడు. శత్రులైన మనుషులైనా సాతాను శక్తులైనా వాళ్ళు ఇంకెప్పుడు నీకు కనపడరు, కనపడకుండా పారిపోతారు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. నీవు మొరపెట్టే అనుభవం లేకపోతే శత్రువు చెదిరిపోవటం కాదు, నీవే చెదిరిపోయేటట్టుగా శత్రువు చేస్తాడు. జాగ్రత్త. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి దృష్టిలో గొప్పవారు ఎవరంటే ప్రార్థన పరులు. దానికి అందసందాలు అక్కర్లేదు, దానికి ఐశ్వర్యం అక్కర్లేదు, దానికి డబ్బులు అక్కర్లేదు, దానికి చదువు అక్కర్లేదు. ప్రభువుని అడుగు, అయ్యా ఏక మనసుతో గంటలు ప్రార్థన చేయటం నాకు నేర్పించండి, నీకు ఇష్టమైన ప్రార్థన చేయటం నాకు నేర్పించండి, నిన్ను సంతోషపెట్టే ప్రార్థన చేయటం నాకు నేర్పించండి, విసుకక ప్రార్థన చేయటం నాకు నేర్పించండి, ఏక మనసుతో ప్రార్థన చేయటం నేర్పించండి. ఏక మనసు అంటే చేస్తున్న ప్రార్థన మీద మనసు ఉండాలి. దేవుడు నా ఎదురుగా ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అని నమ్ముతూ ప్రార్థన చేయాలి. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండు, గమనించు. కొందరు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు కళ్ళు తెరిచి ప్రార్థన చేసేవాడు. ఆయన దేవుడు, ఆయన దేనికి టెంప్ట్ అవ్వడు, శోధించబడడు. ఇప్పుడు మనం కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఫ్యాన్ వైపు చూసేవానికి అంటే నీ మనసు ఫ్యాన్ మీదకి వెళ్ళిపోద్ది. అది ఏ కంపెనీ ఫ్యాన్ అంట, భలే ఎదురుగుతుందే, అది ఎంత ఇద్దంట, నీకు తెలియకుండా మనసు వెళ్ళిపోద్ది. అసలు కళ్ళు మూసుకుంటే వెళ్ళదుగా మనసు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు పరిపూర్ణతకి ఎదగలేదు కదా, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తాడు. నీ కన్ను దృష్టి ఎదురుగా కనపడుతున్న వాటి మీదకి వెళ్ళిపోతే ప్రార్థన చేయలేవు. కళ్ళు మూసుకుంటే ఇంకేం కనపడవు కాబట్టి నీ మనసు దేవుని మీద కేంద్రీకృతం అవుతుంది. ఇంకోటి ఏంటి తెలుసా, ఈ కళ్ళు ఎప్పుడైతే మూసుకుంటావో అప్పుడే నీ మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు. దర్శనంలో దేవుడిని నువ్వు చూడగలవు ప్రార్థన చేసేటప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.